హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, హనుమాన్ మూవీ ఎండింగ్లో చూసుకుంటే సో ఆ సీన్ తర్వాత హనుమాన్ 2025 అని చెప్పేసి ఒక టైటిల్ పడుతుంది. సో అంటే పార్ట్ 2 రాబోతుందని సంకేతం కదా, ఆల్రెడీ డైరెక్టర్ కూడా చెప్పారు. మరి ఏ విధంగా ఉండబోతుంది మీ ఒపీనియన్? మీరు క్లైమాక్స్లో వచ్చే టైటిల్ చూశారు, అక్కడ హనుమాన్ యానిమేషన్ బొమ్మతో చూపిస్తుంది. అంటే నెక్స్ట్ సినిమాలో హనుమానే హీరోనా లేదా తేజ సజ్జా ఉంటారనేది మీ డౌట్. మీరు ఎండింగ్ టైటిల్ చూశారు కానీ స్టార్టింగ్ టైటిల్ చూడలేదా? స్టార్టింగ్ ఏముంటుంది? హనుమాన్ ఉంటుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. అది గమనించారా? అంటే నెక్స్ట్ ఆయన ఇటువంటి సోషియో ఫాంటసీ అండ్ మోర్ ఓవర్ వేదాల్లో కానీ పురాణాల్లో జరిగిన కొన్ని కథలను తీసుకొని సుమారుగా 11 సినిమాలు తీయబోతున్నాడని టాక్, ఇండస్ట్రీ టాకు, ఫిల్మ్ నగర్ వర్గాల్లో. దానికి ప్రశాంత్ వర్మ కూడా పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. అంటే పైగా అది కూడా ఎలా అంటే ఒక్కొక్క సినిమా ఆ ఎలివేషన్. ఇప్పుడు హనుమాన్ జై శ్రీరాముడు క్లైమాక్స్లో అలా వచ్చి ఆయన హిమాలయాలు, ఆయన చిరంజీవి కదా, హనుమంతుడు అంటేనే చిరంజీవి. ఓకే, అటువంటి అంటే ఎప్పటికీ జీవించే ఉండవి. ఆయన ఒక్కసారిగా ఆపదొస్తుంది. అక్కడ విభీషణుడు పాత్రలో ఉన్న పాత్రధారి మన సముద్రకని గారు చెప్పినప్పుడు ముప్పు రాబోతుంది, దీన్ని ఎదుర్కోవాలంటే నువ్వే రావాలి హనుమాన్ అంటాడు. అనగానే వెంటనే హిమాలయాల నుంచి స్వామి రావడం మనం చూస్తాం. ఒక్కసారి తేజ సజ్జా కూడా అదే ఆ పాత్రధారుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా రియాక్ట్ అవ్వడం చూసాం. క్లైమాక్స్లో 25 నెక్స్ట్ 2025 మూవీ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి జస్ట్ దీన్ని తేజాన్ని ఎట్లా వాడుకొని ఆ ఉపద్రవాన్ని తగ్గించడానికి హనుమాన్ ఎవరిని వాడుకోబోతున్నారు? దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఏ మనిషి పాత్రలోకి వచ్చి స్వామి ఇవన్నీ కార్యాలు చేయబోతున్నారు అనేది ఒక టాపిక్. అది ఒక నెక్స్ట్ స్టోరీ. ఇప్పుడు మీకు క్లైమాక్స్లో కూడా ఎక్కడెక్కడ ఈయన పెద్ద బండరాయి ఎత్తినప్పుడు కూడా అక్కడ హనుమాన్ చేయి పెట్టినట్టుగా, లేదా ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ అయినప్పుడు కూడా హనుమాన్ సపోర్ట్ ఉన్నట్టుగానే మనం చూసాం. అంటే అక్కడ మనిషి కేవలం కానీ వెనకుండి నడిపించేది స్వామి. సో ఇక్కడ కూడా నెక్స్ట్ ఎవరు ఆ పాత్ర ఖచ్చితంగా ఒక పెద్ద హీరోతోనే ఉండబోతుంది అనేది ఇండస్ట్రీ టాక్. ఆ పెద్ద హీరో ఎవరు అంటే ఒకటి మాసుగా కానీ పౌరాణికాలకు సంబంధించి కానీ అన్ని రకాలుగా సూట్ అయ్యేవాడే ఉండాలి. తేజ సజ్జా అనే హీరోకి ఏంటంటే ఇంకెక్కువగా అన్ని రకాల సినిమాలు పడలేదు కాబట్టి ఆయన మోడర్న్గాను సెట్ అయిపోయాడు, పల్లెటూరుగాను కూడా సెట్ అయిపోయాడు. ఎక్కువ పాత్రలు చేయలేదు. ఇంకా చేస్తే ఒక కోవకే చెందినవాడు, ఈయనకని సూట్ అయ్యాడు, అవ్వలేదు అనుకున్నాం. కొద్దిగా ఎప్పుడెప్పుడు వస్తున్న హీరో కాబట్టి ఆయన హ్యాండ్సమ్గా పాష్గా ఉండే క్యారెక్టర్, సిటీ కుర్రోడు క్యారెక్టర్ సెట్ అయ్యాడు. ఇక్కడ పల్లెటూరు కుర్రోడు కూడా హెయిర్ స్టైల్ మీద బాగుంది, బాగా చేశాడు కూడా కదా. సో ఇప్పుడు పెద్ద హీరో అంటే అలాగ అన్ని రకాలుగా ఒక రకమైన ఇమేజ్ చట్టంలో ఉంటారు కాబట్టి ఎటువంటి హీరోని పెడతారు అనేది ఇప్పటి నుంచే మంత్రాలు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఆయన మైండ్లో ఒకటి ఉంది. బట్ అది మనకి ఇంకా రివీల్ కాలేదు ఆ పెద్ద హీరో ఏంటని. బట్ ఇట్లాంటివి పెద్ద హీరోలతోనే ఒక 5-6 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇంకా యంగ్ హీరోలతో కూడా ఇంకొక 4-5 కాన్సెప్ట్లు ఉన్నాయి. మొత్తం మీద 11 ఎపిసోడ్స్ అనుకోవచ్చు ఒక విధంగా. ఇది హనుమాన్ ప్రారంభం ఇంకా కదా. సో ఇట్లాంటివి ఇవి కూడా మళ్ళీ ఒక రీసెర్చ్ లాగా చేసి ఒక్కొక్క పాత్రని నెక్స్ట్ సినిమాకి పెడుతూ మన లోకేష్ కనకరాజ్ గారి లాగా. లోకేష్ కనకరాజ్ గారిది జస్ట్ ఆ పాత్ర ఏదో పెట్టి సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు కానీ ఈయన కంప్లీట్గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియాలో ఫస్ట్ పేరు ఈందే వినబడాలి సినిమాటిక్ యూనివర్స్ అంటే అనే విధంగా ఆయన తీయబోతున్నాడు. ఇప్పుడు మీరు ఆ పిక్చరైజేషన్ కూడా చూస్తే మనకి ఎక్కడ బోర్ అనిపించదు, ఆసాంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పిల్లలకు బాగా సూపర్గా ఉంటుంది. అలాగని మరీ ఒకదానికి పొంతం లేకుండా అయితే మాత్రం చేయలేదు. మరీ సినీ క్రిటిక్స్ కొంతమంది చెప్పేది ఏంటంటే చివరిలో వాళ్ళ అక్క చనిపోవడం అది కొంచెం బాధగా అనుకుంటూ, కరెక్టే. ఒక విజయం సాధించాడు అంటే దాని వెనక ఖచ్చితంగా వాడికి పెద్ద పెయినే ఉంటుంది. ఆ పెయిన్ ఉంటే కానీ విజయం సాధించలేడు అన్నట్టుగా అక్కడ విభీషణుడు పాత్రతో కూడా అది చెప్పించాడు. అలాగా అవి కొన్ని క్రిటిక్స్ అలా చెప్పినా కూడా అంటే తెలుగు ప్రేక్షకులకి కథ సుఖాంతం అయితేనే ఇష్టం కదా. ఇక్కడ ఏంటంటే విలన్ని చంపేశాక కూడా మళ్ళీ ఈయన కూడా పడిపోబోతూ లోయలో ఒక్కసారిగా పైకి లేస్తున్నప్పుడు స్వామి ఒక్కసారిగా వచ్చి కాపాడినట్టుగా చూపించి అక్కడ క్లోజ్ చేశారు. స్వామి శ్రీరామచంద్ర ప్రభుకి ఏమని మాట ఇచ్చాడు,
ఆ మాట నిలబెట్టుకోవడం ఏంటి, ఏమని మాటిస్తే ఇది నిలబెట్టుకున్నాడని ఇప్పుడు నెక్స్ట్ అక్కడ శ్రీరామచంద్ర ప్రభుకు మాట ఇచ్చే హనుమ ఎంత పెద్ద, ఆయన రామభక్తుడు, పైగా ఆయన చాలామంది మేధావులు, సిద్ధాంతులు, పండితులు చెప్పేది ఏంటంటే రాముడు కన్నా రామనామానికి పవర్ ఎక్కువ అంట. రాముడు బాణం, రాముడు భగవంతుడే, కానీ రాముడు కన్నా రామనామానికి పవర్ ఎక్కువట. అందుకే హనుమాన్ నోటి నుంచి వచ్చే రామనామం ఎక్కడ ఉచ్చరిస్తే అక్కడ హనుమ ప్రత్యక్షమైపోతాడట. సో అటువంటి హనుమ రాముడికి ఎటువంటి మాట ఇచ్చాడు ఏంటి, దాన్ని ఎటువంటి ఇతిహాసాలు పురాణాలు మిక్స్ చేసి ఎలా తీయబోతున్నాడు అనేది నెక్స్ట్ మూవీ. మీకు ఒక చిన్న బిట్గా చూపించి మీరు సినిమా చూసారా, జస్ట్ ఒక పెద్ద సైన్యం ఏదో బ్లాక్గా వస్తున్నాడు కనుక అంత సైన్యాన్ని చెదరగొట్టాలి, వాళ్ళందరూ దుయ్యబట్టాలంటే ఖచ్చితంగా హనుమ లాంటి శక్తి తప్ప ఇంకే శక్తి దాని ముందు నిలబడలేదు. సో అంత శక్తిగా ఉండి ఎదుర్కొనే వ్యక్తి ఉండాలంటే దానికి తగ్గట్టు ఇమేజ్ ఉన్న పర్సనే ఉండాలిగా. పైగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాస్ ఇమేజ్కి, క్లాసికల్ ఇమేజ్కి, పౌరాణికాల స్టైల్కి కూడా సూట్ అయ్యేవాడిలాగే ఉండాలి. అంటే ఖచ్చితంగా పెద్ద హీరో. ఇప్పటికి మనకు ఒక ఇమాజినేషన్ వచ్చి ఉంటుంది, బట్ అది పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల వరకు ఏంటంటే ఓకే, ఒక పెద్ద హీరోతోనే చేయబోతున్నారు, అది సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి ఇలాంటి పెద్ద హీరోలతోనే 3-4 అయ్యాక మళ్ళీ అప్కమింగ్ హీరోలు, యంగ్ హీరోస్తో కూడా తీయబోతున్నారు. ఒక సినిమాకి ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అక్కడి నుంచి వేరే వాళ్ళు డైవర్షన్ తీసుకున్నట్టుగా సినిమాటిక్ యూనివర్స్ని ఫాలో చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ. సో 11 సినిమాల వరకు చేయబోతున్నారని టాక్. మేబీ 11 కాదు, ఒక 4-5 చేసినా కూడా సూపరే. అంటే మన ఇంతవరకు అటువంటి వేవ్లో హాలీవుడ్లో అవెంజర్స్ అట్లాంటివి వచ్చాయి, కానీ ఎక్స్మెన్ అని అవెంజర్స్ కానీ రకరకాలుగా వచ్చాయి. తర్వాత జురాసిక్ పార్క్ లాంటివి కొంచెం 3-4 పార్ట్ల వరకు వచ్చాయి. తర్వాత లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఇంచుమించు 5 పార్ట్లు వచ్చాయి. అలాగా ఇది ఇంకా ఎక్కువ పార్ట్లలాగా సినిమాటిక్ యూనివర్సిటీగా వస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇండియన్ సినిమా అయిపోయింది భాషతో సంబంధం లేకుండా. ఇక్కడ మీకు ఇంటర్వ్యూల్లో కూడా హనుమాన్ సినిమా చూస్తే జై శ్రీరామ్ అని హిందీలోనే వస్తుంది, మరి అక్కడికి తెలుగులో పెట్టలే. జనరల్గా సోషల్ మీడియాలో కానీ అందరూ చేసే వాట్సాప్లో కానీ ఆ హిందీ వర్డ్స్లో పెట్టేస్తున్నారు, ఇంగ్లీష్ పెట్టేస్తున్నారు. ఏ భాష తగ్గట్టు ఆ భాషలో పెట్టాలి కదా, అలా కాకుండా కామన్గా పెట్టేస్తున్నారంటే ఇప్పుడు అది తెలుగు సినిమా ఆర్ తమిళ్ సినిమా, మలయాళ సినిమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, బికమ్స్ ఇండియన్ సినిమా. ఫైనల్గా ఇండియన్ సినిమా అయిపోయింది. సో ప్రశాంత్ వర్మ నేషనల్ డైరెక్టర్ అయిపోయారు అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్. ఇది ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ కూడా చూడండి ఎలా కుదిరిందో. అంటే హనుమంతుడు రామ మందిరం ఒక పక్క ఓపెనింగ్ 22 ఇవాళ, మరోవైపు ఇటువంటి సినిమాలు రావడం దానికి ఒక 1 వారం రోజుల ముందే ఆ మేనియా దేశమంతా కూడా శ్రీరామ నామంతో దద్దరిల్లుతున్న నేపథ్యంలో ఆ మేనియా రావడం, మీరు థియేటర్ చూస్తే ఎక్కడ హనుమాన్ కనిపించినా, ఎక్కడ హీరో హనుమంతుడిలాగా శక్తిని ప్రదర్శించిన జై శ్రీరామ్ అని చెప్పి అందరూ థియేటర్లో విజిల్స్, చప్పట్లు, కేరింతలు, జై శ్రీరామ్ అని. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా జై శ్రీరామ్ అనుకుని వస్తున్నారు. క్లైమాక్స్ని అలాగా పూనకాలు తెప్పించేలా బయటకు తీసుకొచ్చాడు డైరెక్టర్ అనేవాడు. సో ఇంకా ఆ సినిమాటిక్ యూనివర్స్ ఇలా కంటిన్యూ అయితే మంచి బాగుంటుంది. కాంటెస్ట్ సందర్భం ప్రకారమే ఆయన రిలీజ్ చేశాడు. సో హనుమాన్ ఒక విధంగా ఆ హనుమంతుడు ఆశీస్సులు ఉండడం వల్ల అంత హిట్ అయిందేమో అనిపిస్తుంటుంది. సినిమా కూడా అలాగే చూపించాడు. మ్యాక్సిమం దైవభక్తి వల్ల ఇది నడుస్తుంది, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు, నువ్వు కాదు, నిన్ను ఎంచుకున్నాడు స్వామి, సో నీ ద్వారా కార్యక్రమం అవుతుంది అన్నట్టుగా. సో నెక్స్ట్ ఆ పెద్ద హీరో ఎవరు అంటున్నది చూచాయిగా తెలుసు కానీ కన్ఫర్మ్గా తెలియదు, యాంగ్జైటీగా ఉంది. చూద్దాం, లెట్ వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ 2025లోనే అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ మంత్ అయినా, ఈ మంత్ నెక్స్ట్ మంత్లో అయినా షూట్ స్టార్ట్ అయితే కానీ చేయలేం. ఎందుకంటే పెద్ద హీరోతో అనేసరికి ఈ విషయాల కన్నా గ్రాఫికల్గా ఎక్కువ వర్క్ ఉంటుంది. సో దానికి తగ్గట ఎలివేషన్ కూడా బాగుండాలి కదా. చూద్దాం, లెట్ వెయిట్ అండ్ సీ. ఆ పెద్ద హీరో ఏంటున్నది మేబీ నెక్స్ట్ మంత్ రివీల్ చేయొచ్చు కూడా టైటిల్. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్.